వాళ్ళకి ఎట్లా తెలుగుదేశం ఛానల్లో ఇది వైసీపీ ఛానల్ మొహమాటం ఏం లేదు. కానీ దాంట్లో తప్పులకి ఆయన సారీ చెప్పరు, దీంట్లో తప్పులకి ఈయన సారీ చెప్పరు. చెప్పించాల్సిందో చెప్పించాలి, అక్కడ తేడా నడుస్తుంది. ఇంకొక అవకాశం ఇచ్చినట్టు అవ్వలేదు. ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ వేసుకోవడం అంటారు. 2 సెల్ఫ్ గోల్స్. తెలుగుదేశానికి ఒక అద్భుతమైన వరం, వీళ్ళకి ఒక శాపం. రెండవది మరి వాస్తు దోషము, జాతక దోషము చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఒకటి ఏదైతే తెనాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, అక్కడికి వెళ్ళడం తప్పు, ఖండించడం తప్పు కాదు, వెళ్ళడం తప్పు, వాళ్ళని పరామర్శించడం తప్పు. వెంటనే వీళ్ళు ఏమంటారు, వీరయ్య చౌదరిని కూడా పరామర్శించి వచ్చారంటే చచ్చిపోయాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చచ్చిపోయినటువంటి సందర్భంలో వెళ్తున్నారు కదా, ఫ్యాక్షన్ గొడవలు. దాన్ని దీన్ని కంపేర్ చేయకూడదు. ఒకటి అక్కడికి వెళ్ళడం తప్పు, రెండవది ఇది తప్పు, ఇది చర్య తీసుకోకపోవడం తప్పు. పొరపాటు జరిగిన వెంటనే నీ స్పీడ్ విపరీతంగా ఉండాలి. ఇప్పుడు ఐటీడీపీ కార్యకర్తను వెంటనే అరెస్ట్ చేశారు కదా సాయంత్రానికల్లా, మళ్ళీ 3-4 రోజుల్లో వదిలిపెట్టేశారు. బట్ ముందు ఒక యాక్షన్ తీసుకుంటామన్న ఫీలింగ్ అనిపించింది కదా, అది జరగాలి, ఇక్కడ జరగల. కానీ ఒకటి సార్, ఇప్పుడు వైసీపీ కూడా చిన్న పార్టీ ఏం కాదు, 5 ఏళ్ళ అధికారంలో ఉంది, అంతమంది ప్రతిపక్షంలో ఉంది. అంటే సలహాలు ఇచ్చే వాళ్ళ లోపమా, లేదంటే ఏం జరుగుతుంది పార్టీలో ఇన్ని మిస్టేక్స్ వరుసగా జరగడం? ప్రతి అంశము జగనే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి అనే పాయింట్ చుట్టూతో ఉంది ఇక్కడ. రెండవది ఈ మధ్యలో కిందోళ్ళు ఎవడికాడు నాకెందుకు వచ్చిన గొడవ అనే రూట్లో ఉంటారు. ఇంకోటి జగనే ప్రోత్సహిస్తున్నాడేమో వీళ్ళు ఫీల్ అవుతుండొచ్చును కూడా బేసిక్గా. అదే కదా, అప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనే యాక్షన్ అనే స్టేజ్ కరెక్ట్ కాదు. ప్రతిదానికి జగనే చెప్పాలి, జగన్ దగ్గరికి వెళ్ళాల్సిందే అన్నప్పుడు సమస్య వస్తుంది. ఒకళ్ళకి ఒక టీం పెట్టుకుని, ఒక 4గురునో 5గురునో క్రమశిక్షణ టీం, 4-5 వీళ్ళు ఇట్లాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు ఆన్లైన్లో మాట్లాడుకోవాలా ఈ 5.